హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచ సాహితీ చరిత్రలోనే అతిపెద్ద రచన మహాభారతం. సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్ల ఉంది. ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు. చదివిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియజేసే నిత్య నూతన గ్రంథం. కురుక్షేత్ర యుద్ధ సమయంలో ధృతరాష్ట్రుడికి దివ్య దృష్టి ఇస్తానంటాడు కృష్ణుడు. కానీ తన కుమారులు ఒకరినొకరు చంపుకోవడం తాను కల్లారా చూడలేనని తిరస్కరిస్తాడు. అయితే సంజయుడికి ఆ దివ్య దృష్టి ప్రసాదించి ధృతరాష్ట్రుడికి యుద్ధ విశేషాలు వివరించుకుంటాడు. పుట్టుకతోనే అంధుడైన ధృతరాష్ట్రుడు అటు తన బిడ్డలపై ప్రేమ, ఇటు తాను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య నలిగిపోయాడు. కుమారుల వినాశనం గురించి తెలిసిన వారు చేస్తున్న దుర్మార్గాలను ఆపలేకపోయాడు. తన బిడ్డల మీద ప్రేమను పెంచుకోవడమే దీనికంతటికీ కారణం. వారిపై అంత ప్రేమను, వాత్సల్యాన్ని పెంచుకోకుండా క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంతవరకు వెళ్ళేది కాదేమో. ఎవరిపై అయినా అతి ప్రేమ, గుడ్డి నమ్మకం నాశనానికి, మోసానికి